ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఎస్ఎల్బీసీ ఘటనపైన ఆయన స్పందించడం జరిగింది. ఎస్ఎల్బీసీ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిందని కూడా ఆయన సందర్భంగా ఆరోపణ చేశారు. ఎలాంటి ప్రికాషన్ తీసుకోకుండా, ఎలాంటి ముందస్తుగా జియాలజికల్ సంబంధించినటువంటి పరీక్షలు చేయకుండా అడ్డగోలుగా పనులు ప్రారంభించడంతోనే ఈ ఘటన జరిగిందని కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. దీంతోపాటు 8 మంది ప్రాణాలు అక్కడ బిక్కుబిక్కుమంటా ఉన్నాయి. 8 మంది ప్రాణాలు మీకు తెచ్చింది. ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం లేదు. తూతుమంత్రిగా చర్యలు చేపడుతున్నారు కానీ వాళ్ళని కాపాడడానికి ఎలాంటి సహాయక చర్యలు చిత్తశుద్ధితో చేయట్లేదని కూడా ఆయన సందర్భంగా ఆరోపణ చేయడం జరిగింది. నల్గొండ జిల్లా ప్రజల్ని మోసం చేసేలాగా, నల్గొండ జిల్లా ప్రజల్ని మభ్యపెట్టేలాగా ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును చేపట్టారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ముందుకు కదలలేక, వెనక కదలలేక, ఒకడుగు ముందుకు 4 అడుగులు వెనక్కు అన్నచందంగా మారిందని కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. 8 మంది ప్రాణాలు కాపాడేలాగా ప్రభుత్వం సంబంధించినటువంటి చర్యలు చేపట్టాలని కూడా ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు 80% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు వెల్లడించారు. మరొక 5% పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గం మూడు జిల్లాలు, 12 విభజింపబడినటువంటి జిల్లాలు, 191 మండలాలు విస్తరించింది కాబట్టి దాదాపు 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి పొరపాటు లేకుండా సజావుగా పోలింగ్ ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 25,797 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఎన్నికల్లో ఓటుకు వినియోగించుకున్నట్లుగా 6వ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. ఇక వచ్చే నెల 3న నల్గొండలోని వేర్ హౌసింగ్ గోడౌన్లో కౌంటింగ్ నిర్వహించేలాగా సమాంతరంగా ఏర్పాటు చేశామని కూడా ఈ సందర్భంగా తెలిపారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వేలైంది. వచ్చే నెల 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు 11 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించేలాగా సర్వత్రా ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా ఆలయో భాస్కర్రావు తెలిపారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. 11 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. 8వ తారీఖున అత్యంత ముఖ్యమైనటువంటి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేలాగా భారీగా ఏర్పాట్లు చేసినట్టు కూడా ఆయన వెల్లడించారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు స్వామివారి స్వర్ణ విమాన గోపురం అనేది సిద్ధమైంది. భక్తులు ఎంతో అమితానందంతో సుదర్శన చక్రాన్ని, స్వర్ణ గోపురాన్ని దర్శించుకొని ఆనంద పరవశులు అవుతున్నారని కూడా ఆయన సందర్భంగా తెలిపారు. దీంతో పాటు ఈసారి కూడా 3,15,00,000 రూపాయలని బ్రహ్మోత్సవాల నిర్వహణకు కేటాయిస్తున్నట్లు కూడా తెలపడం జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు కూడా 2,000 మందికి అన్నదాన ప్రసాదాలు ఉచితంగా అందజేస్తామని కూడా ఆయన సందర్భంగా తెలిపారు. ఈ 11 రోజుల పాటు కూడా స్వామివారు ఉదయం సాయంత్రం వేళల్లో తీరొక్క రూపాల్లో అలంకారంలో వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు అమితానందాన్ని కల్పిస్తారని కూడా ఆయన సందర్భంగా తెలిపారు.